ట్రైన్లో మా కష్టాలు చూడండి, పండుకోలేక కూర్చోలేక అన్న పొజిషన్ వేరే, నిద్రపోవడానికి అన్ని కష్టాలు పడతాను చూడండి. ఆ గురువు అయితే సీత కోమ, ఆ పొజిషన్ వేరే, స్టిల్లే వేరే. అసలే ప్లేసులు లేవురా అంటే ఆడ కింద అయితే కొట్టుకుంటారు, సీదా తిట్టుకుంటారు. అసలు ఆడవాళ్ళ మొగోళ్ళు అర్థం కావట్లే, కానీ ఇచ్చే తిట్లేదు. అచ్చమైన తెలుగు మాట్లాడతాను డైరెక్ట్. ఆ నుండి బంద వరకు ఈ అక్షరం కూడా వదిలిపెట్టట్లే, అట్లా తిట్టుకుంటాను ఆడవాళ్ళు. ఇట్లా వెళ్ళి ఇటు చూడండి, వేరే పొజిషన్. అన్న ప్లేస్ లేక సీదా అటు ఎక్కిండు, లగేజ్ పెట్టుకునే దగ్గర పండినాడు. కష్టాలు ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లే. ట్రైన్లో నైట్ జర్నీలు పక్కన రిజర్వేషన్ చేస్తే తప్ప నైట్ జర్నీలు పెద్ద టాస్క్, రిస్క్తో కూడిన పంచాయతీ. రోజు అన్నం పెడతాను, ఇప్పుడే లేచింది రోజు కోమ. మీరు కూడా ఇట్లాంటి జర్నీలు చేసే ఉంటారు కదా, ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అది ఇలా చాలా తొందరగా వచ్చినాం అనమాట. మనకు ట్రైన్కి స్టేషన్కి తొందరగా వచ్చేసి బ్యాక్ సైడ్ నుండి వచ్చి ఎక్కేసినాం అనమాట. నేను మా తమ్ముడు వాడు ప్రియో పండు. అదిరిపోయింది, తొందరగా వచ్చి కాడి ఆ మాత్రం సీట్లు దొరికినాడు, లేకపోతే కింద అట్లుండి పొజిషన్. ఆంటీ కింద కూర్చుంది పాపం, వాళ్ళు కూడా అంతే ఆడ కింద కూర్చున్నాం. చేసి చాలా దారుణంగా ఉందన్నమాట ట్రైన్లో. మీరు కూడా ఇట్లాంటి దారుణమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ జర్నీ ఎలా కొనసాగిందో. ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ గుడ్ డే.